తిరుపతి జిల్లా డిపిఎం షణ్ముగం ఆదేశాల మేరకు ఎన్ఎఫ్ఏ నీలమ్మ ఆధ్వర్యంలో నాయుడుపేట డివిజన్ ఓజిలి మండలం ఇనుమకుంట గ్రామంలో పీఎండీఎస్ వేయడం వలన ఉపయోగాలపై రైతులకు అవగాహన కల్పించారు. నేల గుల్లబారడం, పంటలో వేరు వ్యవస్థ సామూహికంగా బలపడడం వంటి విషయాలపై రైతులకు వివరించారు. పీఎండీఎస్ విత్తనాలు సేకరించి రైతులు లీడ్ ఫార్మర్స్ సమక్షంలో సామూహికంగా విత్తన గుళికలు తయారు చేశారు. ఈ సందర్భంగా నీలమ్మ మాట్లాడుతూ విత్తన గుళికలు ఎల్ నీలో పరిస్థితుల్లో సాగు భూమిలో చల్లుకోవడం వలన కొద్దిపాటి వర్షం పడినా విత్తనాలు మొలకలు వస్తాయని, పంట వస్తుందని వివరించారు. గ్రామంలో ఉన్న రైతుల అందరి పొలంలో రైతుకు నచ్చిన ప్రధాన 5 పంటలు సాగు చేసేలా ప్రకృతి వ్యవసాయ సిబ్బంది రైతులను మోటివేట్ చేసి సాగు చేసేలా చూడాలని తెలియజేశారు. వ్యవసాయ అధికారి వరప్రసాద్ మాట్లాడుతూ రైతు సేవా కేంద్రం పరిధిలో పీఎండీఎస్ విత్తనాలు కిట్లు ఇచ్చి 365 రోజులు పంటలు ఉండేలా చూడాలని ప్రకృతి వ్యవసాయ సిబ్బందికి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓజిలి, నాయుడుపేట, పెళ్లకూరు, బాలైపల్లి మండలాల ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, ఎంటీస్, ఎఫ్ఎంటీస్, ఐసీఆర్పీలు, టీఐసీఆర్పీలు, డిజిటల్ క్యాడర్ రైతులు తదితరులు పాల్గొన్నారు. మనం తయారు చేసుకున్నాము. విత్తన గుళికల్లో మనం 5 ప్రధాన పంటలు తీసుకున్నాము. కందులు, అనుములు, అలసందలు, తర్వాత వచ్చి మొక్కజొన్న, సజ్జ తీసుకున్నాము. దీంట్లో మనము 5 అన్నాం కదా, ఈ 5 రకాలని బంకమన్ను, ఘనజీవామృతము, బూడిద, అలాగే బీజామృతం ముందే తయారు చేసి పెట్టుకున్న బీజామృతము. దీనికి గోనె సంచి ఒకటి. గోనె సంచులు ఎందుకు తీసుకుంటామంటే తేమని పీల్చే గుణం ఉంటుంది, గోల్స్ బాగా రావడానికి యూజ్ఫుల్గా ఉంటుంది కాబట్టి గోనె సంచి తీసుకొని మొదటగా అందులో విత్తనాలు వేసి, తర్వాత బీజామృతం విత్తన శుద్ధి చేసి, తర్వాత బంకమన్ను, ఘనజీవామృతం, ఫస్ట్ లేయర్ బంకమన్ను, సెకండ్ లేయర్ ఘనజీవామృతము, థర్డ్ లేయర్ వచ్చి ఈ తేమ అంతా పీల్చుకోవడానికి బూడిద. ఎందుకు బంకమన్ను ఎందుకంటే విత్తనాన్ని అంటి పెట్టుకొని ఉంటుంది, బిగుసుకుంటుంది. ఘనజీవామృతం ఎందుకంటే విత్తనంలో సూక్ష్మజీవులు ఉంటాయి, బంకమన్నులో ఘనజీవామృతంలో సూక్ష్మజీవులు ఉంటాయి, అక్కడ మల్టిప్లై చేయడానికి అది ఉపయోగపడుతుంది. బూడిద ఎందుకంటే మనం బీజామృతం చేసినప్పుడు వాటర్ ఎక్కువైపోవడం, లేదా విత్తన గుళికలు తయారు చేసినాక భూమిలో వేసినప్పుడు అవి చీమలు అవి తినకుండా సూక్ష్మజీవులు అంటే భూమిలో అలాగే అది విత్తనం పాడవకుండా ఉండడం కోసం బూడిద అనేది యూజ్ చేస్తాం. ఇలా యూజ్ చేయడం వల్ల ఒక్కొక్క లేయర్ చేసుకుంటూ విత్తనం 10 ఇంతలు అయ్యేటట్టు చేసుకొని వీటిని ఒక 2 గంటల సేపు నీడలో ఆరబెట్టుకొని లైన్ సోయింగ్ మెథడ్ కావచ్చు, బ్రాడ్కాస్టింగ్ వెదజల్లడం కావచ్చు. ఇట్లా చేసుకోవడం వల్ల ఎందుకు రైతుకు ఉపయోగం అంటే భూమిని ఖాళీగా ఉంచడం వల్ల ఈ సూర్యరశ్మికి గురయ్యి భూమిలో ఉండే తేమ అంతా కూడా ఆవిరైపోతుంది, భూమి నిర్జీవం అయిపోతుంది, వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతాయి, భూగర్భ జలాలు ఎండిపోతున్నాయి. కాబట్టి ఈ భూమిని మనం వేడిని భూమిలో ఉండే మొలక శాతం పెరిగిపోతుంది. దీనివల్ల ఎప్పుడైతే భూమిలో వేరే వ్యవస్థ పెరుగుతుందో భూమిలో ఉండే కార్బన్ కంటెంట్ పెరుగుతుంది, భూమిలో ఉండే సూక్ష్మజీవులకు ఆహారంగా ఉపయోగపడుతుంది. అలాగే రైతుకి భూమిని ఖాళీగా వదలకుండా ఏదో ఒక పంట అతనికి ఆదాయం రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అంటే వాటర్ ఉండే దగ్గరే మనం పంట పెట్టాలి, వాటర్ లేని దగ్గర మనం పంట పెట్టకూడదు, మనం చేయకూడదు అనే మైండ్ సెట్లో నుంచి ఈ భూమిని కూడా మనం పంట భూమిగా మార్చుకోవడానికి అనుగుణంగా తయారు చేయడమే ఈ యొక్క మా ఉద్దేశము. అలాగే ఎల్ నీనో గురించి రైతులకు తెలియజేయడం కోసం ఇక్కడ ఈ గ్రామంలో ఉండే లీడ్ ఫార్మర్స్ ఏదైతే మనము ఒక సంఘం నుంచి ఒకరిని లీడ్ ఫార్మర్స్గా ఎంచుకున్నామో అందులో నుంచి ఇక్కడ ఈ విలేజ్లో ఉండే 10 మెంబర్స్ లీడ్ ఫార్మర్స్ని పిలిపించి ఈరోజు ఈ సీడ్ పెలటైజేషన్ గురించి నేర్పించి, అలాగే ఇప్పుడు పొలంలో కూడా మనం లైన్ సోయింగ్ మెథడ్లో సోయింగ్ చేస్తాం. అంటే పొలం ఖాళీగా ఉంచకుండా 365 డేస్ భూమిలో పంటలు ఉంచితే ఏ విధంగా ఉపయోగాలు ఉంటాయి. 1, 2 వాతావరణ పరిస్థితుల్ని తట్టుకొని నిలబడగలిగే పంటలు ఎంపిక ఆ రైతుకు అర్థం కావడం కోసం 1, అలాగే భూమిని ఖాళీగా ఉంచితే ఈ ఏదైతే భూగర్భ జలాలు ఎండిపోతాయో దాన్ని నివారించడానికి 1, అలాగే వాతావరణంలో మన యొక్క పర్యావరణ కార్బన్ డైఆక్సైడ్ పెరగకుండా భూమిలోనే మన కార్బనాన్ని నిల్వ ఉంచడం కోసం ఈ సీడ్ పెలటైజేషన్ చేసి విత్తనాలు అనేది సోయింగ్ చేయడం జరుగుతుంది. నా పేరు ఈఎస్ వరప్రసాద్, మండల అగ్రికల్చర్ ఆఫీసర్, ఓజిలి మండలం, తిరుపతి జిల్లా. ఈరోజు మండలంలోని ఇనుగుంట గ్రామంలో ఈ ఎల్ నీనో ప్రభావాలతో రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు బాగా పెరిగి భూగర్భ జలాలు అడుగంటిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి రైతుల్ని ఎక్కువ మొత్తంలో ప్రేరేపించేదానికి
వ్యవసాయ శాఖ మరియు రైతు సాధికార సంస్థ సంయుక్తంగా ఈ గ్రామంలో రైతులను బాగా మోటివేట్ చేసి ఎక్కువ మంది రైతులను ఈ పద్ధతిలో హాఫ్ మూన్ మెథడ్లో ఈరోజు ఇక్కడ హాఫ్ మూన్ డిఆర్పి అనేది ఇక్కడ ఏర్పాటు చేసి భూగర్భ జలాలని ప్రధానంగా ఎక్కువగా నిల్వ చేసుకునే శక్తి పెంచుకునే దానికి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే నేను ఈ రకాల ప్రధానమైన పంటలో 5 తీసుకొని పెల్లటైజేషన్ ద్వారా ఇక్కడ ఈ హాఫ్ మూన్ డిఆర్పి పద్ధతిలో ఇవి సాగు చేయటం వల్ల భూగర్భ జలాలు పెంచడం కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు ప్రత్యేకంగా ఈ పీడిఎంఎస్ కిట్స్ అనేవి బాగా ప్రచారం చేసి ఎక్కువ మంది రైతుల ద్వారా అవలంబించే ఇదిలో మా వ్యవసాయ శాఖ ఆర్వైఎస్ఎస్ కలిపి భారీ స్థాయిలో ఈ సంవత్సరం నుంచి రైతుల్ని ఎక్కువగా మోటివేట్ చేసి ఎరువుల వినియోగాన్ని తగ్గించేదానికి, ప్రకృతిలో ఈ వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేదానికి ఈ యొక్క పద్ధతులు అవలంబించేదానికి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి లీలమ్మ గారు తిరుపతి నుంచి వచ్చి అందరికీ ఇది ట్రైనింగ్ ఇచ్చారు. ఇక్కడ ఏది ముఖ్యం ఆ రోజు పిఎండిఎస్ కిట్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్లో 300 మంది రైతులకి 300 కిట్లు పిఎండిఎస్ కిట్స్ సరఫరా చేయడానికి ఆల్రెడీ ఏపీ సీనియర్ స్టాఫ్ వాళ్ళు వచ్చి మాకు ఆల్రెడీ కిట్లు కూడా తయారు చేసి ఇచ్చారు. ఈ పిఎండిఎస్ కిట్స్ సరఫరా చేసి అందుబాటులో తీసుకొచ్చి సాగు చేయటం వల్ల భూగర్భ జలాలు అభివృద్ధి చెందడమే కాకుండా రైతులకి ప్రత్యామ్నాయంగా మంచి పంటలు కూడా పండించుకునే దానికి అవకాశం ఉంటుంది. మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే మా ధ్యేయం. అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రీహాబిలిటేషన్ వార్డ్, అందుబాటులో సేవలు ఆర్థో అండ్ న్యూరో రీహాబ్, కార్డియాక్ అండ్ పల్మనరీ రీహాబ్, పోస్ట్ ఆపరేటివ్ రీహాబ్, పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రీహాబ్, స్పోర్ట్స్ ఇంజురీస్ అండ్ ట్రామా రీహాబ్, జిరియాట్రిక్ అండ్ పెడియాట్రిక్ రీహాబ్, క్యాన్సర్ అండ్ పాలియేటివ్ రీహాబ్. మెడికవర్ హాస్పిటల్స్, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్స్, నెల్లూరు. కాంటాక్ట్ 04068334455.